మేడం గారు రోజు జీప్ ఎక్కకుండా ఇలా నడవటం నాకు చాలా బాధగా ఉందండి. డ్యూటీ టైంలో తప్ప జీప్ ఎక్కనని మీకు ఎన్నిసార్లు చెప్పాను? నమస్కారమ్మా. ఎక్కడి నుంచి తెస్తున్నారు నీళ్లు? కోసెడు దూరం రాయల చెరువు నుండి తెస్తున్నామండి. అంత దూరం నుంచా? ఊర్లో చెరువులు బోరింగ్లు లేవా? ఉంటే నీళ్ళు మోసుకునే కర్మ ఎందుకు తల్లి? ఆ రాయల చెరువుల నీళ్లు ఊరు చెరువు చేరటానికి కాలువ ఉండాలిగా? లేదండి. పిచ్చి తల్లి, మా ఊళ్ళో కాలువలు తినేసేవాళ్ళు, మరేమో బోరింగ్ పైపులు మింగేసేవాళ్ళు, రోడ్లు నవలేసేవాళ్ళు బోర్డంత మంది ఉన్నారు. డ్రైవర్ వీళ్ళ జీప్ ఎక్కించు. మేడం మీరెక్కకుండా ప్రభుత్వ అధికారులు జనానికి అన్యాయం చేస్తే ఆ శిక్ష అనుభవించాల్సింది ప్రభుత్వం. వెళ్ళండి, మీరంతా జీప్ ఎక్కండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం అమ్మా. మార్నింగ్. నమస్కారం అమ్మా. డ్రైవర్ మేడం వీర్రాజు గారిని కెనాల్ ఫైల్ తెమ్మను. అలాగే మేడం. వీర్రాజు గారు కెనాల్ ఫైల్ తెమ్మన్నారు మేడం. ఎండలు పడి వచ్చారు, ఫ్యాన్ స్పీడ్ పెట్టమంటారా? అక్కర్లేదు. కూల్ డ్రింక్ తెమ్మంటారా? మీరు ఇక్కడ గుమస్తా గాని ప్యూన్ కాదు. ఏంటిది? ప్రపంచ బ్యాంకు రుణ సహాయంతో రాయల చెరువు నుండి మన ఊరికి కాలువ త్రవ్వడానికి కాంట్రాక్ట్ ఇచ్చామండి. దాని ఫైనల్ పేమెంట్ బాబతు ₹1,00,000 మనం ఇవ్వాలి. తమరు చిన్న సంతకం ఆ చెక్కు మీద చేశారంటే నేను తీసుకువెళ్ళి ఇచ్చేస్తాను. కాలువ తవ్వారా? తవ్వేనండి. రేపు ఇన్స్పెక్షన్ అరేంజ్ చేయండి. ఆ తర్వాత ఈ చెక్ మీద నేను సంతకం పెడతాను. ఇంతకు ముందు ఆఫీసర్ గారు Do what I say. You can go now. అమ్మాయి గారు నేనే. అమ్మాయికి సుఖప్రసాద్ అండి. ఆడపిల్ల మగపిల్లడా? ఆ రక్తం ఏమిటి? ఇవన్నీ నాకు మామూలేనండి. వాళ్ళతో దెబ్బలాడాను కదా, కొట్టేశాను. ఇంతకీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. ఆడపిల్ల అంటే నచ్చిందేమన్నమాట. ఏమండి నా సంచి నాకు ఇస్తారా? లోపలికి వచ్చి తీసుకో. అమ్మో, చదువుకున్న వాళ్ళు ఆఫీస్కి రావడం అంటే నాకు సిగ్గండి. ఈ కిటికీలోంచి ఇచ్చేయండి, అట్టుకుపోతాను. కిటికీలోంచా? ఆయ్ ఇందులో అన్నీ ఉన్నాయండి. ఇందులో ఏమున్నాయి? ఇదే నా ఆస్తి అండి. వస్తానండి. నీ పేరేంటి? మంచోడండి.